సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఏంటి ఏ సమస్య చెప్పుకోవడానికి వస్తున్నారు జనాలు? అంటే అరాచక ప్రభుత్వం ఒక సమస్య కాదండి. మేము అన్ని వర్గాల సంక్షేమం 2,60,000 కోట్లు డైరెక్ట్ అకౌంట్లో వేసాం, ఇన్ని స్కీమ్స్ ఇచ్చాం, దేశంలో ఎక్కడ ఎవరు చేయని పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే వాస్తవం ప్రభుత్వం చెప్తుంది అదే. చాలా మంది రాజకీయ విశ్లేషకులు నమ్ముతాండేది కూడా అదే. డబ్బులు అకౌంట్లు వేసేస్తున్నాడు, పేద ప్రజలు సంక్షేమం చూసుకుంటున్నాడు, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడే పొరపాటు జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారని ప్రభుత్వం చెప్తాందో అదే లబ్ధిదారులే బాధితులు కూడా. ఎట్లా? ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, 7 సార్లు కరెంట్ బిల్లు ఇచ్చాడు. ముందు గ్రామాలలో ఒక లైటు ఒక ఫ్యాన్ ఉన్న ఇంట్లో మినిమం కరెంట్ ఛార్జ్ 70 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఏ గ్రామానికి అన్నారండి 350 రూపాయలు మినిమం కరెంట్ ఛార్జ్ వస్తుంది. మినిమం 350 రూపాయలు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో నుంచి దిగేటప్పటికి చీప్ లిక్కర్, నాణ్యమైన చీప్ లిక్కర్ 50 రూపాయలు కోట ఉండేది. ఈ రోజు 150 రూపాయలు దాని మీద పెడుతున్నారు. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ కు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 2 రూపాయలు డీజిల్ పై తేడా ఉండేది. ఈ రోజు 12 రూపాయలు తేడాకపోయింది. 12 రూపాయలు తేడాకపోయింది. పని చేసుకోవాలనుకున్న ప్రతి కార్మికునికి పని దొరికేది, ఇసుక దొరకడం వల్ల పని దొరికేది భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో. ఈ రోజు ఆ పనినే దూరం చేసేశారు, ఇసుక లేకపోవడం. ఇట్లా సమాజంలో ఎవరైతే ఈయన పథకాలు ఇస్తున్నాడో బాధితులు కూడా వాళ్ళే. అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసేశాడు వ్యవస్థని. 15,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా భరోసా ఇస్తుంది? మీరు వస్తే లిక్కర్ రేట్లు తగ్గిస్తారా? మేము కరెంట్ బిల్లు కూడా తగ్గిస్తారా? తప్పకుండా కరెంటు బిల్లు తగ్గిస్తామని చెప్పారు. లిక్కర్, నాణ్యమైన లిక్కర్ ముందు ఏదైతే విధానం ఉందో అదే విధానం తీసుకొని వస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. సంక్షేమం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి సంక్షేమం. భిక్షగాళ్ళు మాది చేసేదానికి కాదు సంక్షేమం ఉండాలి సార్. నాకు ఒక పథకం ఇస్తానంటే నా జీవన ప్రమాణం పెరగాల. అదే కదా హ్యూమన్ డెవలప్మెంట్ కోసం మేము ఆలోచిస్తుంది. రోడ్లు వేయలేదు అంటున్నారు, ఇంకేదో కట్టలేదు అంటున్నారు. కానీ ఓ ఫ్యామిలీ డెవలప్ అయితే ఊరు డెవలప్ అయినట్టే, దేశం డెవలప్ అయినట్టే కదా. ఇక్కడ ఫ్యామిలీలో పిల్లోడు చదువుకుంటే ఆ ఫ్యామిలీ అంతా డెవలప్ అవుతుంది కదా. ఫ్యామిలీని డెవలప్ చేయకుండానే ఈ పథకాల మరణం అని భిక్షగాన్ని చేసేసాడు. పథకాల మరణం వాళ్ళని భిక్షగాలు చేశాడు. పని దొరికితే నీ సంక్షేమానికి అర్థం ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు ఇవన్నీ ఇస్తా అంటున్నారు. మీరు విషయాలు మేము అభివృద్ధి ద్వారా సంక్షేమం చేస్తాం. అభివృద్ధి ద్వారా సంపద పెంచుతాం. ఈ పథకాలను మీరు కంటిన్యూ చేస్తా అంటున్నారు. తప్పకుండా చేస్తాం. మరి అది భిక్షగాలు చేయటం కదా. అంటే అప్పులు చేసి వాళ్ళకి పని లేకుండా చేసి ఎక్కడి నుంచి చేస్తారు అప్పులు చేయకుండా? మేము సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారు 1995లో ఈ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? 2014లో చంద్రబాబు గారు రాష్ట్రం విడిపిన తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? సంపదను సృష్టించడం తెలిసినోడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజు కూడా 100 కోట్లే ఉన్నాయంట. దాంట్లో చంద్రబాబు నాయుడు బిల్స్ అని మేము వచ్చి పెండింగ్ అని మేమే ఇచ్చాం. అప్పుడు ఎంత బిల్లు పెండింగ్ ఉన్నాయి? 60,000 కోట్ల బిల్స్ ఏదో మేము ఇప్పుడు ఎంత బిల్ పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాకమ్మ కబుర్లు వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు ఇది. భారతీయ సిమెంట్ కాదు ఇది. సాక్షి పేపర్ కాదు. ప్రభుత్వంలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారం. ఈ రోజు నీ వర్క్ చేస్తా, రేపు వచ్చే గవర్నమెంట్ ఇస్తుంది. ఈ రోజు నీ వర్క్ టెండర్ పిలిచిన వెంటనే బిల్ ఇవ్వను. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అది. ఏ గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు సీఎం గా దిగిపోయాయని, కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయారు. మరి సరికొత్త వాదన చేస్తారు జగన్మోహన్ రెడ్డి. బిల్లులు పెండింగ్ పెట్టారు, నువ్వు ఇప్పుడు బిల్లు అన్ని క్లియర్ చేసి వెళ్తారా? అవకాశం ఉంటుంది అట్లా. కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అది కంటిన్యూయస్ ప్రాసెస్ ప్రజాస్వామ్యం. భారతీయ సిమెంట్ అంటే ఈ రెండుకు నువ్వు ఫైనాన్షియల్ లెక్కలు అన్ని చూసుకుంటావు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది భారతీయ సిమెంట్ కాదు. సండూర్ పవర్ కాదు. ఇది ఒక ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిదాన్ని క్లియర్ చేసుకుంటా పోతుంది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ డే నా బిల్లులు అన్ని క్లియర్ చేసి నేను సబ్మిట్ చేసేస్తాను మీకు అనేది ఉండదు ప్రజాస్వామ్యం. నిన్న కేసీఆర్ గారు ఓడిపోయారు. రెగ్యులర్ గా ఉంటాయి. ఈయన దగ్గర ఒక చోటే ఉన్నట్టు, ఈయన ఏదో అద్భుతాలు చేసేసినట్టు కాదు. అది ఎక్కడైనా ఉండే వ్యవహారమే. మేము పథకాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉంటాయి తప్ప గుడి దగ్గర అడక తినవాడు రోజు పొద్దున్న లేసి భిక్ష పెట్టుకునే మాదిరి ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు అమ్మఒడి ఆయన ఒకరికి ఇస్తున్నారు, ఒక పిల్లడికి ఇస్తున్నారు, మేము ఇద్దరికి ఇస్తా అంటున్నారు. ఏం తేడా? నేను అమ్మఒడి ఇద్దరికి ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అమ్మఒడి ఇద్దరికి ఇచ్చిన, ఆయన ఇచ్చే పథకం తల్లికి వందనం పేరుతో మేము ఇస్తున్నాం. ఇంకా ఏ పథకాలు ఇచ్చినా రేపు వానికి చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అదొకే. ఇప్పుడు ఈ బిచ్చగాళ్ళు ఆయన ఇస్తున్నప్పుడు మీరు ఇస్తుంది అని నేనేం చెప్తున్నా, 15,000 ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చి ఒక పిల్లని చదివిస్తున్నావు, ఇంకో పిల్లని గాలి వదిలేస్తున్నావు. ఇంకొక పిల్లని చదివించుకునే స్కోప్ ఆ పేరెంట్స్ నువ్వు కల్పించాలి కదా. వాడు పని చేసుకుంటే కదా ఇంకొక పిల్లని చదివిస్తాడు. ఒక్కడికి ఇచ్చి పని లేకుండా చేస్తున్నారు అనేది మీ ఎలిగేషన్. ఒక్కడి కాదు,
పని లేకుండా చేసి ఒకరి మాదిరి చదివిస్తున్నాడు అనేది మా allegation. చదివిస్తున్నారు. మీరు పని ఇచ్చి ఇద్దరు చదివిస్తారు. పని ఇచ్చి ఇద్దరిని చదివిస్తాం, వాని బతుకు మీద ఆశ కల్పిస్తాం, వాని జీవన ప్రమాణం ఇప్పుడు పెంచుతాం. ఒక్కరికి ఇస్తూనే జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, మీ లెక్క ప్రకారం 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే, మీరు ఇద్దరికి ఇచ్చి 8 లక్షల కోట్లు చేయాలి? ఎక్కడి నుంచి మేము సంపదను సృష్టించేది తెలిసిన, అదే నేను పదే చెప్తున్నా. సైకిల్కు 2 చక్రాలుంటే వెనక టైరు పని చేస్తే ముందర టైరు నడవాలి. వెనక టైరు అభివృద్ధి, ముందర టైరు సంక్షేమం. ఆ 2 ఈక్వల్ గా పోవాలా? నువ్వు అసలు అభివృద్ధి వదిలేసి కేవలం అప్పులు చేసి పంచిపెట్టడానికి నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఎవరైనా చేస్తారు. అది నువ్వెందుకు, నీకు మ్యాండేట్ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు, రాజకీయం ఎందుకు? పబ్లిక్ నుంచి ఈ క్వశ్చన్ రాదా? జగన్మోహన్ రెడ్డి ఇస్తానే, టీడీపీ కూడా ఇస్తా ఉంటుంది, లోకేష్ గారు కూడా అదే అంటే అది కాదు. పబ్లిక్ అర్థం చేసుకుంటుంది, క్రైసిస్ ఎప్పుడున్నా రాష్ట్రాన్ని ముందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. అలా నమ్మబట్టే కదా ఇప్పుడు మాకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఈ మ్యాండేట్ వచ్చింది. అలా నమ్మబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు నమ్మబట్టే కదా వచ్చింది. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చాడు. 70 రూపాయలు ఉండే కరెంట్ ఛార్జీ మినిమం 350 చేశారు. ఎంత తీసుకుంటున్నాడు మన దగ్గర? 5 టైమ్స్ పెంచాడు. 50 రూపాయల కోటను 150 చేశాడు. 3 టైమ్స్ పెంచాడు. మీరు అది తగ్గిస్తారా? మీరు తగ్గిస్తే ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారంటున్నా నేను. ఒక రోజులో జనరేట్ చేయడం అనేది ఎలా సాధ్యం? ఒక రోజులో సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ 5 years tenure లో జనరేట్ చేసిన అమౌంట్ ఎంత? జనరేట్ చేయబట్టే కదా తెలంగాణ కంటే మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు చేసాం, తెలంగాణ కంటే మిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సంపద సృష్టించకుండా తెలంగాణ కంటే మిన్నగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది? 1,50,000 కోట్ల మా అప్పులు. 10 లక్షల కోట్లు ఈ గవర్నమెంట్ చేసి ఏం అభివృద్ధి చేశారు? 1 కిలోమీటర్ రోడ్ వేశారు ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కిలోమీటర్ రోడ్డు. మేము 23,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం. 74% పోలవరం చేసాం. అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. గవర్నమెంట్ అసెట్స్ ఆ స్థాయిలో మేము పెంచాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? 2 లక్షల కోట్ల అప్పులు చేసి. మన లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, 8,000 కిలోమీటర్ల రోడ్లు వేసాను, 8,000 కిలోమీటర్ల రోడ్లు వేసానని. ఒక రోడ్డు టెన్యూర్ 10 సంవత్సరాలు ఉంటుంది కదా. మీరు వేసిన రోడ్లన్నీ 4 ఏళ్లలో ఎదుగు పడిపోయి. మేము చెప్తుంది 23,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం గ్రామాలలో అంటున్నాం. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, ఇంకా కొన్ని పెండింగ్ ఉండి ఉంటాయి. ఆ పెండింగ్ ఉండేది ఏదన్నా మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా చేయలేకే రోడ్లు ఈ దుస్థితి తెప్పించింది ఈ ప్రభుత్వం. రోడ్ల మెయింటెనెన్స్ కూడా ఒక తట్ట మట్టి కూడా ఇవ్వలేకపోయారు 5 సంవత్సరాలు. మీరు పాదయాత్రలో తిరిగి చూసాం కదా, అరాచకం. కేసీఆర్ గారు సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రోడ్డు తెలంగాణ ఆంధ్ర ఏదో రోడ్లు చూస్తే తెలిసిపోతుంది. కానీ సిగ్గు లేకుండా ఒక్క మాట సార్, ఆంధ్రప్రదేశ్